I'm not a playboy at all. I'm one of those very rare few. క్రికెట్ కూడా బాగా ఆడారు. దానికోసం అని స్పెషల్గా ట్రైనింగ్ అది ఇది కూడా కొంచెం. అవును, బిఫోర్ మజిలీ నాకు క్రికెట్ నాలెడ్జ్ జీరో. అంటే క్రికెట్ అసలు ఆడను. కోచింగ్ తీసుకొని కొన్ని మ్యాచెస్ ఆడి క్రికెట్ బాడీ లాంగ్వేజ్ ఏంటో, ఐపీఎల్ మ్యాచెస్ ఇవన్నీ యూట్యూబ్లో చూడటం. తమ్ముడికి క్రికెట్ అంటే బాగా ఇష్టం, సో తనతో మాట్లాడటం సో ఈ ఎక్సర్సైజ్ అని జరిగినాయి. సో శామ్ వైఫ్గానే మీకు యాక్ట్ చేశారు. సో ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ టైం కదా మీ మ్యారేజ్ తర్వాత. అరేంజ్ మ్యారేజ్ పెళ్లి తర్వాత రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన ఎలా అడ్జస్ట్ అవుతారు, చాలా ఏదో ఒక తెలియని డిస్టెన్స్ ఉంటుంది. ఆ డిస్టెన్స్ ఎలా కవర్ అవుద్ది, మన ఇద్దరం చేస్తే ఇంకా ఫ్రెష్గా ఉంటుందని ఆ నమ్మకం అయితే ఉండింది. మనం తర్వాత ఈ సినిమా విల్ బి వెరీ క్లోజ్ టు మై హార్ట్. రియల్ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్గా ఉన్నాం మీకు, అండ్ రియల్ లైఫ్లో మీకు చూపించిన ఆ స్టోరీకి సో ఏదైనా కామన్ పాయింట్ ఉందా ఒకటి? సో రియల్ లైఫ్లో కూడా అలాగే నేను ఇంటికి తనే స్ట్రెంత్ అన్నట్లుగా అన్నిట్లో రెస్పాన్సిబుల్గా ఉంటారా సార్? అంటే వీఆర్ ఈక్వల్ స్ట్రెంత్ ఫర్ ఈచ్ అదర్. ఇద్దరికి మూవీస్ అంటే ఇష్టం, వీ లవ్ అవర్ జాబ్. బట్ ఐ థింక్ వీక్లీ 1 day ఆఫ్ తీసుకోవాలని ఇద్దరం ఒక రూల్లా పెట్టుకున్నాం. వీక్లీ ఆ సండే ఆఫ్ దొరికితే ఇంట్లో టైం దొరుకుతుంది, యూ కెన్ స్పెండ్ సమ్ టైమ్ విత్ ఈచ్ అదర్. యూజువలీ 6 తర్వాత ఇద్దరు ఇంట్లోనే ఉంటాం. షూటింగ్స్ 6 కల్లా ఫినిష్ చేసి ఇంటికి వచ్చేస్తాం. వీ వర్క్అవుట్ టుగెదర్, జిమ్ కలిసి చేస్తాం, వీ ఈట్ డిన్నర్ టుగెదర్. సో ఇట్ బ్యాలెన్సెస్ అవుట్, పెద్ద మిస్ అవ్వట్లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది కదా రీసెంట్గా, నాకు సార్ ఒకటి చెప్పారు, మా ఇంట్లో కుక్కకు తెలిసిన విషయం నాకు తెలియలేదు. సో అప్పుడు మీరు ఉన్నారా అసలు? ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పండి, ఇట్ వాస్ సో ఇంట్రెస్టింగ్. ఏముంది, ఒకరోజు శామ్ ఇంటికి వచ్చినప్పుడు సో శామ్ వైఫ్గానే మీకు యాక్ట్ చేశారు. రైట్. సో ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ టైం కదా మీ మ్యారేజ్ తర్వాత వైఫ్గా జనాలు అనుకున్నారు, అలాగే కొంతమంది భార్యాభర్తలు ఆన్ స్క్రీన్ చూడడం ఏంటని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. సో మీకు ఎలా అనిపించింది అలా వర్క్ చేయడం? వెల్, వెరీ స్పెషల్. మళ్ళీ ఎప్పుడు ఈ మూమెంట్స్ వస్తాయో నాకు తెలీదు. అండ్ మనం ఏదైతే ఎలాంటి సినిమా చేయాలనుకున్నామో పెళ్లి తర్వాత కరెక్ట్గా అలాంటి రోల్స్ శివ మాకు ఇచ్చాడు. సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ డెఫినెట్గా ఈ రోల్ అటెంప్ట్ చేస్తే మంచి పేరు వస్తుందని ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉన్నింది. బికాస్ టిపికల్ హస్బెండ్ అండ్ వైఫ్ కూడా కాదు. పెళ్ళి తర్వాత, ఒక అరేంజ్ మ్యారేజ్ పెళ్ళి తర్వాత రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన ఎలా అడ్జస్ట్ అవుతారు, చాలా ఏదో ఒక తెలియని డిస్టెన్స్ ఉంటుంది. ఆ డిస్టెన్స్ ఎలా కవర్ అవుద్ది, ఈ టాపిక్స్ అన్నీ ఎవరు ఇప్పటి వరకు నరేట్ చేయలేదు, చెప్పలేదు. సో డెఫినెట్గా చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ మన ఇద్దరం చేస్తే ఇంకా ఫ్రెష్గా ఉంటుందని ఆ నమ్మకం అయితే ఉన్నింది. సో ఆల్ ద మూమెంట్స్ ఆర్ వెరీ స్పెషల్. చేయటం చాలా చాలా ఆనెస్ట్గా రియల్గా తీశాడు శివ. సో ఐ థింక్ మనం తర్వాత ఈ సినిమా విల్ బి వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో మ్యారేజ్ తర్వాత నాగ చైతన్య చాలా మెచ్యూర్డ్గా కనిపిస్తున్నాడు. చాలా అంటే ముందు నుంచి కూడా మీరు కొంచెం కామే, బట్ కాకపోతే చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు అనేసి ఒక కామెంట్స్ కూడా చూస్తున్నాం. అండ్ జనాలు కూడా అంటున్నారు, ఫ్యాన్స్ కూడా. సో మ్యారేజ్కి ముందు ఇలాంటి క్యారెక్టర్స్ మీకు ఎప్పుడు రాలేదా? వచ్చినా మీరు ఒప్పుకోలేదా? రాలేదు, నిజంగా రాలేదు. నమ్మొచ్చు, ఎందుకంటే సడన్ గా లైఫ్ లో ఎలాంటి చేంజ్ వచ్చిందో అలాంటి చేంజ్ ఈ మూవీలో కూడా చూడొచ్చు. అంటే స్టోరీ పరంగా కాకుండా ఒక హస్బెండ్ క్యారెక్టర్. డెఫినెట్లీ నాకు రాలేదు. వచ్చుంటే నాకు ఇష్టం, ఇలాంటి ఇంటెన్స్ క్యారెక్టర్స్ నాకు బాగా ఇష్టం. ఒక మూడ్తో, ఒక ఇమోషన్తో మాట్లాడే క్యారెక్టర్, ఎక్కువ డైలాగ్స్ లేకుండా మోర్ విత్ ద ఫీల్. బట్ నిజంగా రాలేదు. ఐఎమ్ లక్కీ. వెల్, ఈ టైంలో రావటం. ఓకే, సో ఈ మూవీలో 2 షేడ్స్ అని చెప్పాను కదా, మనం మాట్లాడుకున్నాం కదా. సో మీకు బాగా నచ్చిన షేడ్? ఆ యంగర్ షేడ్ అనేది చేశాను ఇంతకుముందు, ప్రేమంలో కొంతవరకు ట్రై చేశాను అండ్ ఆల్ దట్. బట్ ఈ పెళ్ళి తర్వాత ఈ షేడ్ నేను ఎప్పటి వరకు అటెంప్ట్ చేయలేదు. ఇంత ఫుల్ లెంత్లో. మనంలో ఒక చిన్న ఎపిసోడ్ ఉండింది, బట్ ఇంత డెప్త్లో, ఇంత ఇంటెన్సిటీతో అటెంప్ట్ చేయలేదు. సో నాకు అది బాగా ఇష్టం. ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ యాజ్ అన్ యాక్టర్. డెఫినెట్గా ఆడియన్స్ నన్ను ఒక కొత్త స్టైల్లో చూడబోతున్నారని బాగా నమ్ముతున్నాను. సో ద సెకండ్ షేడ్ ఇస్ డెఫినెట్లీ మోర్ ఎక్సైటింగ్ ఫర్ మీ. ఓకే, సో రియల్ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్గా ఉన్నాం మీకు, అండ్ రియల్ లైఫ్లో మీకు చూపించిన ఆ స్టోరీకి సో ఏదైనా కామన్ పాయింట్ ఉందా ఒకటి? జీరో. అస్సలు జీరో, ఏది లేదా? ఇక్కడ సినిమాలో అసలు మాట్లాడుకోవడం చాలా తక్కువ.
ఫైటింగే ఎక్కువ, యూనో రొమాన్స్ తక్కువ. సో ఇలాంటి షేడ్స్ ఉంటాయి సినిమాలో, బట్ రియల్ లైఫ్ కంప్లీట్లీ ఆపోజిట్. సో ఇంకొక డౌట్ ఏంటంటే, నాకు ఇలాంటి మూవీస్ ఒప్పుకోవాలంటే ముందైతే ఆలోచిస్తారు మీరు చెప్పినట్లుగా, కొంచెం డౌట్ కంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఆన్ స్క్రీన్ చూస్తే నచ్చుతారో నచ్చరో జనాలని మీరు ఒప్పేసుకున్నారు. అండ్ ఇంకొకటి దివ్యాంశ కూడా కొత్త అమ్మాయే. సో ఆ క్యారెక్టర్ కూడా బాగా, తన క్యారెక్టర్ కూడా చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్ అని విన్నాను. సో ఎలా ఒప్పుకున్నారు అంటే దానికి కూడా ధైర్యం కావాలి, ఎందుకంటే మంచి మూవీకి ఒక కొత్త అమ్మాయిని తీసుకోవాలనుకుంటే కూడా ఆలోచించాలి బాగా. సో ఎలా అంటే ఒక లవ్ స్టోరీకి మామూలుగా ఒక కొత్త అమ్మాయి యాడ్ అవుతే అండ్ అది క్లిక్ అవుతే అది చాలా ఫ్రెష్గా ఉంటుంది ఆడియన్స్కి. ఇప్పుడు నాకు శామ్కి ఏమై చేసావే తర్వాతే కదా పేరు వచ్చింది, ఆ టైంలో మన ఇద్దరం ఫ్రెష్ పేరే కదా. సో అలాగే యునో ఒక లవ్ స్టోరీకి డెఫినెట్గా కొత్త కాస్టింగ్ యాడ్ అవుతే చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఎందుకంటే ఒక ఇన్నసెన్స్ ఉంటుంది కొత్త కాస్టింగ్లో. యూజువలీ ఇఫ్ వీ కాస్ట్ సమ్వన్ ఆల్రెడీ ఒక 20-30 ఫిల్మ్స్ చేసిన యాక్టర్ కాస్ట్ చేస్తే దివ్యాంశ కైండ్ ఆఫ్ రోల్లో ఒక ఇంప్రెషన్ ఉంటుంది ఆడియన్స్కి ఆల్రెడీ థియేటర్కి వచ్చే ముందు. ఓకే సో అండ్ సోనా ఇలా ఉంటుంది సినిమా, ఇలా ఉంటుంది స్టోరీ. బట్ ఒక కంప్లీట్ న్యూ అమ్మాయిని కాస్ట్ చేస్తే ఒక క్యూరియాసిటీతో వస్తారు, ఏంటి ఎలా ఉండబోతుంది స్టోరీ. పైగా దివ్యాంశ క్యారెక్టర్ ఒక నార్త్ ఇండియన్ అమ్మాయి, ఒక నేవీ ఆఫీసర్ ఫ్యామిలీ నుంచి వచ్చి యూనో వైజాగ్లో సెటిల్ అవుద్ది. సో ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టరే చాలా కొత్త క్యారెక్టర్, తెలుగు ఆడియన్స్ ఎప్పుడు చూడలేదు, విత్ దిస్ నార్త్ ఇండియన్ షేడ్స్ అండ్ వైజాగ్ షేడ్స్ రెండు మిక్స్ అయ్యి. సో అందుకే కొత్త కాస్టింగ్ చేయటం అనేది యాప్ట్ అని నా పర్సనల్ ఫీలింగ్. ఓకే, శామ్ క్యారెక్టర్ గురించి చెప్పండి. శ్యామ్ ప్లేస్ శ్రావణి. నిజంగా సినిమా చూసాక ప్రతి ఇంట్లో శ్రావణి అలా గుర్తుండిపోద్ది, యూనో అంత కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ తంది. ప్రతి ఫ్యామిలీ యూనో తన ఇమోషన్తో కనెక్ట్ అవుద్ది. ఐ థింక్ ఎస్పెషలీ లేడీస్, మ్యారీడ్ లేడీస్, ఈ ఆడియన్స్ వైఫ్స్, వెరీ రియల్ క్యారెక్టర్. ఇంటికి తనే స్ట్రెంగ్త్, యూనో. సో ఐ థింక్ వెరీ వెరీ లవ్లీ క్యారెక్టర్ శ్రావణి. ఓకే ఓకే ఓకే. సో రియల్ లైఫ్లో కూడా అలాగే ఇంటికి తనే స్ట్రెంగ్త్ అన్నట్లుగా అన్నిట్లో రెస్పాన్సిబుల్గా ఉంటారా శామ్? అంతే, బిజీగా ఉంటారు కదా. అంటే వీఆర్ ఈక్వల్ స్ట్రెంగ్త్ ఫర్ ఈచ్ అదర్, యూనో. నాకు తనకు సపోర్ట్ కావాల్సినప్పుడు నేను ఉంటాను, నాకు సపోర్ట్ కావాల్సినప్పుడు తను ఉంటుంది. ఐ థింక్ రిలేషన్షిప్ ఇస్ అ బ్యాలెన్స్ ఆఫ్ బోత్ ఈక్వలీ. సో ఎలా అంటే స్పెండ్ చేయడానికి ఏదైనా ప్లానింగ్ అంటే మ్యారేజ్కి ముందు డిఫరెంట్గా ఉంటుంది. మార్నింగ్ 6 to 9 వరకు ఫుల్ వర్కింగ్ చేస్తూ వర్కౌట్స్తో షూటింగ్స్తో బిజీగా ఉన్నా కూడా మ్యారేజ్ తర్వాత ఒక సర్టెన్ ప్లానింగ్ అంటూ చేసుకోవాల్సి వస్తుంది డెఫినెట్లీ. అందులో ఇద్దరు సెలబ్రిటీస్ అయినప్పుడు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఎన్నో వర్క్స్ ఉంటాయి. సో మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు, ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు, ముందు ఎలా మాట్లాడుకున్నారు? ముందేముంది అంటే ఇద్దరికి మూవీస్ అంటే ఇష్టం, వీ లవ్ అవర్ జాబ్. బట్ ఐ థింక్ వీక్లీ 1 day ఆఫ్ తీసుకోవాలని ఇద్దరం ఒక రూల్లా పెట్టుకున్నాం. యూనో వీక్లీ ఆ సండే ఆఫ్ దొరికితే ఇంట్లో టైం దొరుకుతుంది, యూ కెన్ స్పెండ్ సమ్ టైమ్ విత్ ఈచ్ అదర్. సో ఆ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఆ రూల్ అయితే పెట్టుకున్నాం, వీక్లీ ఆ 1 day ఆఫ్. అండ్ యూనో యూజువలీ 6 తర్వాత ఇద్దరు ఇంట్లోనే ఉంటాం. షూటింగ్స్ 6 కల్లా ఫినిష్ చేసి ఇంటికి వచ్చేస్తాం. వీ వర్క్అవుట్ టుగెదర్, జిమ్ కలిసి చేస్తాం, వీ ఈట్ డిన్నర్ టుగెదర్. సో ఇట్ బ్యాలెన్సెస్ అవుట్, పెద్ద మిస్ అవ్వట్లేదు. మీరు బాగా వంట కూడా చేస్తారు, డెజర్ట్స్ అవి బాగా ప్రిపేర్ చేస్తారు, ఇంతకుముందుకు శామ్ చెప్పారు. సో శామ్ ఫేవరెట్ డెజర్ట్ వంట మీరు ఏం చేస్తారు? బాగా అంత లేదు, ఓకే తనకు నచ్చండి, మేబీ తనకు రాదు అని చెప్పారు. ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే నాకు హెల్త్ ఫుడ్ అంటే బాగా ఇష్టం. సో నేనే యూనో ఐ లైక్ టు ప్రిపేర్ మై డయట్ మై సెల్ఫ్. యూనో వేరే వాళ్ళకి అప్పు చెప్తే ఎక్కువ ఆయిల్ వేసేసి ఫ్యాట్ ఎక్కువ వేసేస్తారని నా భయం. సో అక్కడ ఏదో ఈ హ్యాబిట్ స్టార్ట్ అయింది. కానీ ఫ్రెండ్స్ని ఇంటికి పిలిచేసి వంట చేసేసి, పార్ట్నర్ వచ్చారు కాబట్టి ఇంకా ఏది చేసినా ప్రిపేర్ చేసినా అలా షేరింగ్. అంటే స్పెషల్గా శామ్కి ఫేవరెట్ రెసిపీ అంటూ ఏదైనా ఉంటుంది కదా మీరు చేసే వాటిలో? నేను నిజంగా అంతా కూడా చేయలేదు, బేసిక్ బ్రేక్ఫాస్ట్ అలా చేస్తాను కానీ హై లెవెల్ కుకింగ్ ఏం కాదు. ఓకే అండి. సో ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత మీరు విజిట్ చేసిన మీ ఫేవరెట్ ప్లేస్? గోవా. ఐ థింక్ గోవా ఎప్పుడు మనకి ఆల్వేస్ స్పెషల్. సో వీ గాట్ మ్యారీడ్ ఇన్ గోవా అండ్ ఎప్పుడైనా మనకి 2-3 days గ్యాప్ దొరికితే వీ కీప్ గోయింగ్ టు గోవా. సో గోవా ఇస్ ఆల్వేస్ అ స్పెషల్ ప్లేస్ ఫర్ us. శామ్లో మీకు నచ్చిన బెస్ట్ క్వాలిటీ? అన్నీ నచ్చే ఉంటాయి బట్ కాకపోతే బెస్ట్ అంటూ ఒకటి ఉంటుంది కదా. తన ఆనెస్టీ, చాలా ఆనెస్ట్గా ఉంటుంది. బాగుందంటే చాలా బాగుందని చెప్తుంది, బాగాలేదంటే ఇంకా ఆలోచించకుండా బాగాలేదని చెప్పేస్తుంది. సో ఐ థింక్ దట్స్ అ గ్రేట్ క్వాలిటీ. అండ్ నేను
ఒక అమ్మాయిలో నేను ఫస్ట్ ఎతికేది పర్సనాలిటీ. షీస్ గాట్ అ గ్రేట్ పర్సనాలిటీ. సో శామ్ చెప్పారు ఎప్పుడైనా మీలో ఉన్న బెస్ట్ క్వాలిటీ? మీరు అడుగుంటారు కదా. చాలా నేను అప్పుడు అడిగినప్పుడు అంటే తనకు ఇలా ఇంతలా కాదు, బిఫోర్ మ్యారేజ్ కాబట్టి అది డిఫరెంట్. అది చెప్పేసి ఇప్పుడు అదే చెప్తారు మీరు, అలా కాదు అంటే చెప్పే ఉంటుంది కదా. ఏమో ఇప్పటివరకు అడగలేదు ఆనెస్ట్గా. అంటే తనే చెప్తుంది కదా, దిస్ ఇస్ వాట్ ఐ లైక్. నిజంగా అడగలేదు. ఓకే, సో మూవీ గురించి మాట్లాడుకుంటే లొకేషన్స్ చెప్పండి, ఎక్కడ షూట్ చేశారు? ఎందుకంటే చాలా న్యాచురల్గా ఉంది, ఆ బస్ ఎక్కడము, ఒక మిడిల్ క్లాస్ వైఫ్ అండ్ హస్బెండ్ ట్రావెల్ చేయడము. రైట్. సో ఎక్కడ అసలు లొకేషన్స్? మ్యాక్సిమం సినిమా అంతా వైజాగ్లోనే జరుగుతుంది. వైజాగ్లో కాకుండా దేహరాదూన్కి వెళ్ళాం ఒక 4-5 days, అండ్ హైదరాబాద్లో ఒక చిన్న సెట్లా వేసాం అంతే. పెద్ద ఫారిన్ షూట్స్, సాంగ్స్ అలా ఏం ఉండదు. చాలా రియలిస్టిక్గా ఉంటుంది సినిమా. ఎక్కడైతే కథ ఎక్కడికైతే వెళ్తుందో నిజంగా అక్కడే ఉంటాం. ఓకే ఓకే. సో ఫ్యూచర్లో కూడా శామ్తో ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ ప్రాజెక్ట్స్? ఇంకా 100% మజిలీ లాంటి ఇంకో ఫ్రెష్ స్టోరీ దొరికితే డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మజిలీ అంటే జర్నీ కదండి మనకు, పర్ఫెక్ట్గా మనకి ఇంకా చాలా నేమ్స్ ఉంటాయి, బట్ రియల్ నేమ్ ఏంటి మజిలీ అంటే? అసలు ఏ అంశాన్ని ఉద్దేశించి మీరు ఈ నేమ్ పెట్టారు? మజిలీ జర్నీ కాదు, అంటే జర్నీలో ఒక పాయింట్ వరకు వెళ్ళి ఆగిపోవటం, ఆ పాయింట్ అనేది మజిలీ అంటారు. సో ఈ సినిమాలో కూడా ఆ పూర్ణ క్యారెక్టర్ తన లైఫ్లో ఒక పాయింట్ వల్ల తన లైఫ్ అంతా మారిపోద్ది. సో అందుకే మజిలీ అని పెట్టాం. సో ఇది కాకుండా మూవీలో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, అండ్ కొన్ని హార్ట్ టచింగ్ సాంగ్స్. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి మూవీలో? అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉండబోతుంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా హాంటింగ్ ఉంటుంది. చాలా హాంటింగ్ ఉంటుంది. తమన్ చేశాడు, బ్యూటిఫుల్, అంటే ప్రాణం పోసి చేశాడు. సాంగ్స్లో నాకు ఏడుతు మల్లెలే బాగా ఇష్టం, ఫేవరెట్ సాంగ్. 1 Boy 1 Girl, ప్రియతమా ప్రియతమా, ఇవి బాగా ఇష్టం. శామ్ది మీది ఇద్దరి కాంబినేషన్ ఉన్న సాంగ్ లో ఏది ఫేవరెట్? అదే ప్రియతమా ప్రియతమా. యా, డెఫినెట్లీ. ఏదైనా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ గుర్తొచ్చాయా ఆ సాంగ్? ఆ సాంగ్ అంటే యంగర్ ఎపిసోడ్ లో ఉంటుంది ఆ సాంగ్. అది మరీ 20-21 year old. సో అప్పటికి శామ్ నేను కలవలేదు. సో రియల్ లైఫ్ నుంచి పెద్ద మెమరీస్ ఏమి ఉండవు, బట్ చేసేటప్పుడు చాలా ఫన్ అనిపించింది. బికాజ్ ఆ స్కూల్ బ్యాగ్ వేసుకోవటం, స్కూల్కి వెళ్ళటం, సైకిల్ తొక్కటం, ఇవన్నీ మనం ఇట్ వాస్ క్వైట్ అన్బిలీవబుల్ ఫర్ అస్. అండ్ ఇంకొక విషయం, మీరు క్రికెట్ ఆడేటప్పుడు కూడా చూసాం, అండ్ ఇప్పుడు కూడా ప్రెసెంట్ చాలా వెయిట్ లూజ్ అయినట్లుగా అనిపిస్తున్నారు. అంటే స్పెషల్గా అలాంటి క్యారెక్టర్ కోసమనే మీరు తగ్గారా? లేదంటే స్క్రిప్ట్ డిమాండ్ చేసింది కాబట్టి తగ్గాను. అదే క్యారెక్టర్ కోసమే. దానికోసం స్పెషల్ కేర్ ఏం తీసుకున్నారు చెప్పండి? ఏముంది, డయట్, వర్కౌట్, ఇవే. అండ్ ఇంకొకటి, మనకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది కదా రీసెంట్గా, నాకు సార్ ఒకటి చెప్పారు, మా ఇంట్లో కుక్కకు తెలిసిన విషయం నాకు తెలియలేదు. సో అప్పుడు మీరు ఉన్నారా? అసలు ఆ ఇన్సిడెంట్ ఒకటి నాకు అర్థం కాలేదంటే మీరు ఉన్నారా? ఎంతో క్లోజ్ అయితే కానీ నిజంగా డాగ్స్ అనేవి, అది కూడా మీరు అన్నట్లుగా ఆనెస్ట్, అవి ఇంకా మనుషులైనా మోసం చేయొచ్చు కానీ అవి అయితే ఐ డోంట్ థింక్ సో. సో అసలు ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పండి, ఇట్ వాస్ సో ఇంట్రెస్టింగ్. ఏముంది, ఒకరోజు శామ్ ఇంటికి వచ్చినప్పుడు యాడ్ పెట్ కాల్ లియో శామ్ ఆల్రెడీ చాలాసార్లు కలిసారు. సో నాన్నకు ఆ విషయం తెలీదు. సో ఆబ్వియస్లీ శామ్ ఫస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు లియో హాయ్ శామ్ అని ఫుల్ ఫ్రెండ్లీగా వెళ్ళాడు, అక్కడ దొరికిపోయాడు అంతే. ఓకే, కానీ ఇప్పటివరకు చెప్పలేదా నాకు సార్ మీద ఎప్పుడు కూడా, అంటే మధ్యలో ఎప్పుడు కూడా అనలేదు, అది చెప్పలేదు ఆ విషయం? అంటే శామ్ కలిసాక ఆ రోజు ఆబ్వియస్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే ఓకే. సో ఆయనకి అన్నీ తెలుసు. ఓకే, సో ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్. ఇంకొక విషయం ఏంటంటే, శామ్ మీరు యాక్ట్ చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు జనాలు ఎప్పుడూ కూడా రియాక్ట్ అవ్వని విధంగా అన్నయ్య అన్నయ్య అండ్ వదినమ్మ బాగా చేసింది, అన్న వదిన కలిసి బాగా చేస్తున్నారు అంటే ఇలాంటి కామెంట్స్ నేను ఏ సెలబ్స్ దగ్గర కూడా మ్యాక్స్ వినలేదు. సీరియస్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ. అది విన్న తర్వాత ఒక అంటే అప్నాపని అంటుంటారు కదా, మన ఫ్యామిలీ అన్నది బాగా జనాలు కనెక్ట్ అయిపోయారు మీకు. అలాంటివి చూసినప్పుడు విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు కావచ్చు, శామ్కి కావచ్చు? వెరీ హ్యాపీ. అంటే ఇద్దరిని పెళ్లి తర్వాత యాక్సెప్ట్ చేశారు యాజ్ అ కపుల్. సో ఐ థింక్ ఇట్స్ వెరీ హ్యాపీ. ఆబ్వియస్లీ పెళ్ళి ముందు ఆ భయం ఉంటుంది, పెళ్లి తర్వాత సినిమా చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా, ఎలాంటి స్టోరీ చేయాలి, ఈ భయాలని ఉంటాయి. సో ఆఫ్టర్ రిలీజింగ్ ద ట్రైలర్ అండ్ ఆల్, ఈ కామెంట్స్ చూసి వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఆడియన్స్కి థ్యాంక్ యూ చెప్పాలి ఫర్ గివింగ్ అస్ అ ఛాన్స్ అండ్ యాక్సెప్టింగ్ అస్. ఓకే ఓకే. డివోషనల్గా మీరు ఎలా ఉంటారు? టెంపుల్స్ అవి బాగా విజిట్ చేస్తారా?
మీరైతే స్టెప్స్ ఎక్కలేదు బట్ తిరుమల కొండ మాత్రం ఎక్కారు శామ్. Yeah. సో ఎలా అంటే నిజంగా మజిలీ కోసం మొక్క లేదంటే తనకి ఇంట్రెస్ట్ ఉండి? శామ్కి ఇంట్రెస్ట్ ఉంది. సో శామ్కి ఇంట్రెస్ట్ ఉంది. సో తన ఎక్స్ప్రెస్ చేసింది నాతో వస్తే బాగుంటుందని. సో దట్స్ వై ఐ వెంట్ విత్ కదా. నేను ఐఎమ్ వెరీ న్యూట్రల్. నాకు అలా ఏ బిలీఫ్స్, నేను అన్నీ నమ్ముతాను. నాకు స్పెసిఫిక్గా ఏది బిలీవ్ చేయను. ఐఎమ్ ఓపెన్ టు ఎనీథింగ్. ఓకే ఓకే. ప్రొడ్యూసర్ గారు గురించి చెప్పండి. సాహు గారు ఉన్నారు. సో ఎలాంటి కేర్ తీసుకున్నారు మూవీకి సంబంధించి? వాళ్ళు ఎలా ఉన్నారు? సాహు అండ్ హరీష్తో చేయటం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజంగా ఇలాంటి సినిమాని స్క్రిప్ట్ లెవెల్లో జడ్జ్ చేయటం, ఓకే చేయటం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే లవ్ స్టోరీస్కి మామూలుగా పోస్ట్ ప్రొడక్షన్ లేయర్స్ అన్నీ పడాక మనకి డైరెక్టర్ విజన్ ఏంటో అప్పుడు తెలుస్తుంది. సో బట్ వాళ్ళు ముందే ఓకే చేసి ఇది ఎంత లేట్ అయినా పర్లేదు మనం కలిసి చేద్దాము. అండ్ శామ్కి నాకు ఎంత ప్రెస్టీజియస్ ప్రాజెక్టో వాళ్ళ అంత తెలుసుకొని అంత కేర్ తీసుకొని తీశారు. సో సూపర్ ప్రొడ్యూసర్స్. నిజంగా కలిసి సాహు అండ్ హరీష్తో ఇంకా ఎన్ని సినిమాలైనా చేయడానికి రెడీగా ఉన్నా. దట్స్ హౌ హ్యాపీ ఐ యామ్ విత్ దెమ్. ఓకే, గ్రేట్ అండి. సో ఇంకా వేరే వేరే క్యారెక్టర్స్ కూడా చాలా ఉన్నాయి కదా, మనకు పోసాని గారు కూడా ఉన్నారు. సో వీళ్ళందరి క్యారెక్టర్స్ గురించి మాకు ఎక్కువ చెప్పలేను, చాలా కథ రివీల్ అయిపోద్ది. కానీ పోసాని గారు ఉన్నారు, రావు రమేష్ గారు ఉన్నారు, సుబ్బరాజు, అతుల్ కుల్కర్ణి గారు మెయిన్ క్యారెక్టర్స్. అండ్ వీళ్ళందరూ నాతో పాటు సినిమాలో ట్రావెల్ అవుతూ ఉంటారు. జస్ట్ ఒక ఎపిసోడ్లో వచ్చి తర్వాత ఉండకపోవటం అలా ఏమి ఉండదు. యంగ్ గెటప్లో నాతో పాటు ఉంటారు, ఓల్డ్ గెటప్లో ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నాతో పాటు ఉంటారు. సో చాలా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశారు డైరెక్టర్. ఎక్కడ ఏ క్యారెక్టర్ని మర్చిపోకుండా టిల్ ది ఎండ్ ఉంటారు. సో బిఫోర్ మ్యారేజ్ మన లైఫ్ స్టైల్ మనది, ఇంకొకరికి ప్రతి ఒక్కటి చెప్పాల్సిన అవసరం లేదు. అఫ్కోర్స్ మ్యారేజ్ తర్వాత కూడా కొంచెం స్పేస్ అయితే మెయింటైన్ చేస్తాం. బట్ కాకపోతే పెళ్ళైన తర్వాత బాబో ఇప్పుడు ఈ విషయం చెప్పాలేమో, అబ్బా ఇప్పుడు ఈ పని చేయాలేమో అని అనిపించిన మూమెంట్, సిచ్యువేషన్ ఏదైనా ఉందా మీకు? లేదు, ఇప్పుడు అన్ఇంట్రెస్టెడ్ థింగ్స్ ఏవీ లేదు. ఐ థింక్ మ్యారేజ్ ఈజ్ అన్ ఓపెన్ డిస్కషన్. మనకి ఏదైతే ప్రాబ్లమ్గా ఫీల్ అవుతున్నాం అంటే అది ఎక్స్ప్రెస్ చేసి సార్ట్ అవుట్ చేయాలి. అది మనం లోపల దాచుకుంటేనే తర్వాత ఫ్రస్ట్రేషన్లా తయారవుద్ది, లేకపోతే మనం ఇబ్బంది పడతాం. బట్ ఐ థింక్ ఇఫ్ వీఆర్ ఓపెన్, బిగినింగ్లోనే ఓపెన్గా ఉంటే ఐ డోంట్ సీ ఎనీ ప్రాబ్లమ్స్. ఓకే, మీ ఉద్దేశంలో, మీ ఒపీనియన్లో రిలేషన్ అంటే ఎలా ఉండాలి? ఒక మ్యారిటల్ రిలేషన్ అంటే ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటారు? ఆనెస్ట్గా ఉండాలి. ఐ థింక్ ఆనెస్టీ ఈజ్ ద సక్సెస్ ఫర్ ఎనీ రిలేషన్షిప్. ఓకే. సో మనం మూవీలో అయితే చూసాం, నాగ్ సార్ని చూసాము. సో అందరూ కూడా ఫ్యామిలీ అందులో కనిపించారు, బాగా అనిపించింది. సో ఫ్యూచర్లో కూడా నాగ్ సార్తో కావచ్చు, లేదంటే అఖిల్తో కావచ్చు, అండ్ మీరు శామ్ కలిసి మూవీ ఏదైనా ప్లానింగ్ ఉందా? మీకు ఇంట్రెస్ట్ ఉందా? 100% ఇంట్రెస్ట్ ఉంది. అంటే మనం లాంటి స్క్రిప్ట్, మజిలీ ఇలాంటి ఫ్రెష్ స్క్రిప్ట్స్ వస్తే డెఫినెట్గా మనకు కూడా అటెంప్ట్ చేయాలని ఉంది. టిపికల్గా చేస్తే బాగుండదు. మనం ఎందుకు హిట్ అయింది, ఇప్పుడు మజిలీ ఎందుకు ఇంత పాజిటివ్ వైబ్ వచ్చింది, బికాస్ ఆఫ్ ద ఫ్రెష్నెస్ అండ్ ద ఆనెస్టీ ఇన్ ద స్క్రిప్ట్. సో అలాంటి స్క్రిప్ట్ వస్తే డెఫినెట్లీ వీ వాంట్ టు డూ. ఓకే అండి. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి. ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమేమి? కరెంట్లీ వెంకీమామ షూటింగ్ జరుగుతుంది. వెంకటేష్ గారు. మీరు అండ్ వెంకటేష్ గారు. ఎప్పటి నుంచో నేను 4 years బ్యాక్ అడిగాను మిమ్మల్ని. ఇప్పుడు నా క్వశ్చన్ గుర్తొచ్చింది, మూవీ అయితే గుర్తులేదు, చేస్తారా అనేసి అడిగాను. బట్ ఇప్పుడు ఆన్సర్ ఎన్ని రోజుల తర్వాత? సో ఆ షూటింగ్ జరుగుతుంది, ఆల్రెడీ షెడ్యూల్ స్టార్ట్ అయింది. బాబీ ఈస్ డైరెక్టింగ్ ద ఫిల్మ్. ఓకే, ఐ థింక్ another 2-3 months లో సినిమా అయిపోద్ది. సో చాలా బాగా వస్తుంది. కంప్లీట్ ఎంటర్టైనర్ అంటే ఫన్ టైప్సా లేదంటే ఫుల్ ఫన్? వెంకటేష్ గారు ఉంటే ఫన్ ఉండాలిగా, ఖచ్చితంగా ఫన్ ఉండాలి. ఓకే అండి. సో ఇంకా అంతేనంటే ఓన్లీ వన్, ఇంకా ఏమీ సైన్ చేయలేదు. ఓకే. సో మీది శామ్ది ఇంకేదైనా సైన్ చేశారా మూవీ ఫ్యూచర్? ఇంకా మజిలీ ఫస్ట్ చూడాలి అనేసి. సో ఓవరాల్ గా మజిలీ మూవీ చూడాలనుకునే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏమేమి ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీలో? ఐ థింక్ మజిలీ ఈజ్ అ వెరీ ఆనెస్ట్ ఫిల్మ్. ప్రతి ఏజ్ గ్రూప్ నుంచి అందరూ కనెక్ట్ అయ్యే సినిమా. అలాంటి ఇమోషన్స్ ఉన్నాయి. ఒక టీనేజర్కి, ఒక కపుల్కి, ఒక హస్బెండ్ అండ్ వైఫ్కి, బ్యాచిలర్స్కి, అందరికీ వాళ్ళ రియల్ లైఫ్ నుంచి ఏదో ఒక పాయింట్ నుంచి కనెక్ట్ అవుతారు సినిమాతో. అండ్ ఒక మ్యాజిక్ ఉంటుంది సినిమాలోనే. నేను అది ఎక్కువ చెప్పలేను దాని గురించి, అది ఎక్స్పీరియన్స్ అయ్యి ఫీల్ అయ్యే మ్యాజిక్ అది. సో థియేటర్కి వెళ్ళి డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా ఇది. అండ్ పండగకి వస్తుంది. ఐ థింక్ పండగకి పర్ఫెక్ట్ మూవీ. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ హ్యాపీగా వెళ్ళి థియేటర్లో వెళ్ళి ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఓకే. సో భార్యాభర్తలుగా ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్కి అయితే ఏం కూడా కనెక్షన్ లేదు, డిఫరెంట్ అని చెప్పారు కదా. సో మీ పరంగా మీరైతే 2 shades కనిపిస్తున్నాయి కదా, మీ లైఫ్లో ఏదైనా కనెక్ట్ అయిన పాయింట్ ఉందా?
చాలా పాయింట్స్ అయితే ఉంటాయి, చాలా ఉన్నాయా? చిన్న చిన్న Okay. పాయింట్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ లవ్ గురించి యూనో ఒక ఎపిసోడ్ ఉంటుంది, చాలా కనెక్ట్ అయ్యాను. క్రికెట్, స్కూల్లో ఎలా చదువు మానేసి వేరే పనులు చేయాలని ఉంటుంది. సో అలా చాలా పాయింట్స్ ఉన్నాయి సినిమాలో. బట్ మ్యారేజ్ తర్వాత ఈ షేడ్ నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయాలి సినిమాలో ఏదైతే ఉందో. యా యా అంతే. సో ఇది కంప్లీట్ డిఫరెంట్. Yes. అండ్ ఇంకొక డైలాగ్ కూడా విన్నాం మేము, అంటే ఎదవలకు ఎప్పుడు కూడా మంచి భార్యలు దొరుకుతారు అనేసి. సో ఇలాంటివి స్టోరీ డిమాండ్ చేస్తే ఓకే, బట్ కాకపోతే ఎప్పుడైనా కూడా పేరెంట్స్ విన్నప్పుడు చూసినప్పుడు వాళ్ళకైతే ఖచ్చితంగా ఏదైనా అవ్వనివ్వండి పిల్లలు, బట్ వాళ్ళని వేరే వాళ్ళంటే మాత్రం తగ్గదు. మనం ఎంత తిట్టినా మనకు ఓకే, Right. వేరే వాళ్ళు ఏదైనా అంటే అది మూవీ పరంగా ఎక్కడో కనెక్ట్ అవుతుంది. లేదు, రియల్ లైఫ్లో ఆ డైలాగ్ ఓకే కాదు, అది సినిమా క్యారెక్టర్లో నిజంగా ఆ పూర్ణ క్యారెక్టర్ ఒక పాయింట్లో నిజంగా వెదవే సినిమాలో. సో అందుకే ఆ డైలాగ్ పెట్టారు. సో సినిమా వరకు ఓకే, రియల్ లైఫ్లో ఓకే కాదు. రియల్ లైఫ్కి ఓకే. ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు మీరు అసలు ఫ్రీ టైం ఉంటే ఏదైనా పర్ఫెక్ట్ ఈ హాబీ దీంతో నాకు స్ట్రెస్ బర్స్ట్ అవుతుంది అలాంటి ఏదైనా హాబీ ఉందా మీకు తెలియంది? నాకు బేసిక్గా ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం. ఓకే, ఎక్కువ ట్రావెల్ చేస్తాను. బీచ్, వేరెవర్ బీచ్ అంటే నాకు బాగా ఇష్టం. సో ఐ లవ్ గోయింగ్ టు బీచ్ డెస్టినేషన్స్, అక్కడ రిలాక్స్ అవ్వడం. రేసింగ్ అంటే బాగా ఇష్టం. అండ్ యా, ఇక్కడ హైదరాబాద్లో వన్ డే సడన్గా ఆఫ్ దొరికితే ఇంకా జస్ట్ ఇంట్లో కూర్చొని ఏం చేయకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఇంట్లో కూర్చోవటం నాకు బెస్ట్ హ్యాపీ టైం పాస్. ఓకే, ఎక్కువ అలా ఉండడానికి సైలెంట్ గా కామ్ గా ఇంట్లో ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. సో సేమ్ విత్ శామ్ కూడా. ఓకే, సోషల్ మీడియాలో ఎంతవరకు యాక్టివ్ గా ఉంటారు? ఎందుకంటే శామ్ అయితే బాగా ఉంటుంది, ఆ విషయం నాకు తెలుసు, నేను ఫాలో అవుతుంటాను. అది ఓన్లీ ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ సోషల్ మీడియా. సినిమా టైంలో అసలు నాకు తెలియదు, అసలు నేను అందుకే ఇప్పుడు వెతకాలి, వెతికితే కూడా ఇప్పుడు దొరకలేదు. శామ్ నేను ఆల్రెడీ ఫాలో చేస్తున్నాను. జస్ట్ సినిమా ప్రమోషన్స్ వరకు ఏదైతే న్యూస్ తెలవాలంటే ఐ గో టు సోషల్ మీడియా, అదర్వైజ్ కంప్లీట్గా అవే ఉంటా. ఓకే, సో పొలిటికల్ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది? బేసిక్, వెరీ బేసిక్. వెరీ బేసిక్. ఓకే ఓకే, ఎవరికైనా సపోర్ట్ చేయాలన్నా కూడా క్యాండిడేట్లు ఎవరు, రూలింగ్ పార్టీ ఎవరు, ఓకే, ఏదైనా హాట్ టాపిక్ ఉంటే ఇంకా దాని గురించి కొంచెం చదవటం, కానీ డే టు డే మినిట్ టు మినిట్ పాలిటిక్స్ ఫాలో అవ్వను.